మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్. చూసి నేర్చుకోరా హీరో అంటే ఎలా ఉండాలి. ఆయన రాజకీయ చరిత్రలో 21 సీట్లు అనకాపల్లి, అవనగడ్డ, భీమవరం, కాకినాడ రూరల్, నెల్లిమర్ల, నిడదవోలు, నర్సాపురం, పిఠాపురం, పీగన్నవరం, పాలకొండ, పెందుర్తి, పోలవరం, రాజోలు, రాజానగరం, రైల్వే కోడూరు, తెనాలి, తిరుపతి, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, యలమంచిలి, విశాఖ సౌత్ ఇలా 21 సీట్లు ఇస్తే 21 సీట్లు గెలిచినటువంటి వ్యక్తి. సీట్లు మాత్రమే కాదు, పడ్డ ఓట్లు కూడా ఆధిక్యంలో ఉన్నాయి. గెలిచిన సీట్లు, పడ్డ ఓట్లు మీరెప్పుడు దాటలేని అసెంబ్లీ గేట్లు. ఎప్పటికే మారని మీ ఫేట్లు. ఆర్కే రోజా నేను సూటిగా ప్రశ్నిస్తుందా, కడప కింగ్ మరి పులివెందులో పుట్టినటువంటి పులిబిడ్డకి 2024లో వచ్చినటువంటి మెజారిటీ ఎంతో తెలుసా? 61,687 మెజారిటీ వచ్చింది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంకి ఏ సంబంధం లేకపోయినా కూడా ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ 70,279. సిగ్గులే పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని తమిళనాడు నుంచి ఇక్కడ ట్రోల్ చేశారని చెప్తున్నాం. సిగ్గులే. పుట్టిన ప్లేస్ లోనే వచ్చిన మెజారిటీ ఎంత? సంబంధం లేనటువంటి పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి మెజారిటీ ఎంత? అక్కడ కదా మనం చచ్చిపోవాలా? ఇంకెందుకు మీకు రాజకీయాలు?